ఈ వీడియో డెమాన్ వాళ్ళ అమ్మగారు దాంతోపాటుగా సంజన గారి హస్బెండ్ అండ్ వాళ్ళిద్దరు బిడ్డలు వచ్చిన దాని రిలేటెడ్గా ఏమైంది, ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఇలాంటి మాటలన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉండొచ్చు, కానీ చాలా ప్లెజెంట్గా చాలా నీట్గా ఉంటుంది. ఈ విషయంలో మీలో ఎంతమందికి సంజన గారి ఫ్యామిలీ వచ్చేసారా బాబు, గుడ్, హ్యాపీ ఫర్ హర్ అని అనిపించింది, ఈ వీడియో లైక్ చేయండి. దాంతోపాటుగా ఎంతమందికి డెమాన్ వాళ్ళ అమ్మగారిని చూస్తే మన ఇంట్లో మన అమ్మని చూసినట్టుగానే నిండుగా ప్రశాంతమైన నవ్వు వేసుకొని ఉన్నారా, అంత నార్మల్ మన అమ్మ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారా అని ఎంతమందికి అనిపించిందో కూడా లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఈ వీడియో ఒకటి చెప్పాలనుకుంటున్నాం మామ. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, నీకు పట్టరాని బాధలో, భయంకరమైన బాధలో ఉన్నప్పుడు ఇంకా అసలు ఏమి ఆలోచించాలరా, ఏం జరుగుతుందిరా, ఏమిట్రా అన్న సిచ్యువేషన్లో, బీభత్సమైన బాధలో, బీభత్సమైన థింకింగ్లో ఉన్న టైంలో మనకి ఏదైతే కావాలి అనుకుంటామో దానికోసం ఆశపడి ఓవర్ ఆనందం కలిగించే మూమెంటే వచ్చిందనుకోండి, సడన్గా ఏడుపు పెద్దగా రాదు. నాకెందుకో ప్రోమోని చూసి జడ్జి చేస్తున్నా అనుకుంటున్నాను. ఎపిసోడ్లో ఏడ్చుండొచ్చు ఆవిడ, కానీ ప్రోమోని చూస్తే నాకు వెంటనే అనిపించింది సంజన గారికి వాళ్ళిద్దరి బిడ్డలను చూసిన తర్వాత అంత ఆ ఎమోషనల్ మూమెంట్ని, అంటే అర్థం కాని ఎమోషనల్ మూమెంట్, ఒక్కొక్కసారి ఓవర్ జాయ్ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలో అర్థం కాదు. అలాగే వాడు స్తంభించిపోయి ఉన్నారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆనందంలో. ఎందుకంటే ఒక బాలింత ఒక 3.5 నెలలు బిడ్డని వదిలేసి వచ్చిన ఆవిడ ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత ఆ బిడ్డని చూస్తుంటే ఆ మూమెంట్లో ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఏం అర్థం కానీ ఆ సంబరం ఆశ్చర్యాలు అంటారు చూసారు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారన్నట్టు కనిపించింది సంజన గారు. మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. నార్మల్గా అయితే ఏమన్నా ఏడుస్తారో అంత ఇది ఉంటుంది, కానీ ఆవిడ ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయి అనే సిచ్యువేషన్లో వచ్చి ఒక్కసారిగా వచ్చేసరికి ఆనందం, ఆ పట్టరాని ఆనందం కూడా ఫేస్లో మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమైంది. దాని గురించి మాట్లాడతాను. దాంతోపాటుగా డెమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు ఏమేమి చెప్పారు, రీతు చౌదరికి ఏం చెప్పారు, ఇవన్నీ మాట్లాడదాం. 1 by 1 చూసుకుంటే వెళ్దాం. ఎవరెవరికి ఏమేమి హింట్లు ఇచ్చారనేదో మనకి తెలిసిన అప్డేట్స్ ప్రకారం మాట్లాడతా. ఫస్ట్ బిగ్ బాస్ వల్ల కొంత నష్టం కూడా జరిగింది, దాని గురించి కూడా మాట్లాడతా. అందరూ ఫ్రీజ్ అన్నారు, ఇది ఫ్రీజ్ అయింది. నేను ఆల్రెడీ అర్ధరాత్రి గుసగుసలు చేశాను మావా. దీంట్లో మాట్లాడలేనివి ఒక 38 నిమిషాల వీడియో వచ్చింది. అర్ధరాత్రి గుసగుసలు అన్సీన్ సూపర్ ఉంటుంది ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో వచ్చింది ఒక 1/2 hour to 40 minutes వస్తుంది. ఆ వీడియో కంపల్సరీగా చూడండి, సూపర్ ఉంటుంది ఆ వీడియో. దీనికోసమే లేట్గా అప్లోడ్ చేస్తాను. బిగ్ బాస్ ఏం చేశారంటే, నిన్న అర్ధరాత్రి జరిగింది అనమాట. ఇది అందరినీ ఫ్రీజ్ అని చెప్పి రిలీజ్ అని చెప్పి చాలాసేపు ఆడుకున్నాడు. ఒక 1/2 hour to 40 minutes చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ గందరగోళం చేస్తారు, అమ్మాయిల ఫేస్లన్నీ. అబ్బాయిల ఫేస్లు కూడా అమ్మాయిలు కూడా బీభత్సంగా స్కెచ్లు వేసి అది చేసి ఈ లిప్స్టిక్లు ఇవన్నీ వేసి కంపు చేస్తారు. అదంతా చూపించారు ఈ ప్రోమోలు కూడా. తర్వాత డెమాన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు, మంచి ఎమోషనల్ మ్యూజిక్తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఆవిడ వచ్చే టైంకి బిగ్ బాస్ తెలుసుగా రిలీజ్ అంటాడు. రిలీజ్ అనగానే డెమాన్ పవన్ ఇష్టం వచ్చి అట్ట పరిగెత్తిన తర్వాత ఫ్రీజ్ అంటాడు. వాళ్ళ అమ్మగారు వచ్చే టైంకి ఫ్రీజ్ చేస్తారు. వాళ్ళ అమ్మగారు నడిచొస్తుంటే నిజంగా చెప్తున్నాను, నార్మల్ మన ఇంట్లో మన అమ్మ ఉన్న ఫీలింగే కలిగింది. అది ఈవెన్ హౌస్లో ఉన్న అందరికీ కలిగింది. అది నేను లైవ్లో చూశాను. వాళ్ళందరూ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడేది. ఇక్కడ నాకు ఒక మాట చెప్పాలనిపించింది, మీకు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నన్ను తప్పుపట్టినా పర్వాలేదు. ఇక్కడ నాకు కొంచెం కొత్తగా గొప్పగా అనిపించిన మాట ఏంటంటే, డెమాన్ వాళ్ళ అమ్మగారిది కొంతమంది అనిపిస్తుంది నాకు ఎవ్రీ సీజన్. నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. యాక్చువల్గా బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ఎలాంటిదంటే, నువ్వు ఎంత కోట్లున్నా ఎంత రిచ్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ సీజన్లో చూసుకోండి, సీజన్ 4 నుంచి స్టార్ట్ చేసినా, సీజన్ 1 నుంచి స్టార్ట్ చేసినా, మనం రిచ్చే. ఆ రిచ్నెస్ అక్కడ వెళ్ళేటప్పుడు డ్రెస్సులో కానీ గోల్డ్లో కానీ ఎవ్వరు చూపించరు, నార్మల్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే అది ఇంటెన్షనల్గా జనాలలోకి వేరే యాంగిల్లోకి వెళ్ళిపోద్దని. నార్మల్గా ఒక ఫంక్షన్కి వెళ్తే ఎంత దారుణంగా వెళ్తారు, ఎంత రిచ్గా వెళ్తారు, ఈవెన్ నా వైఫ్తో సహా. కానీ అది ఫంక్షన్ కంటే చాలా పెద్దది. కొన్ని కోట్ల మంది మనల్ని చూస్తున్నప్పుడు చాలా పద్ధతిగా, చాలా సింపుల్గా వెళ్తారు. మీరు గమనించాలి లేదు, దీన్ని చాలామంది కామెంట్స్ చేయాలి. కానీ ఇక్కడ డెమాన్ వాళ్ళ అమ్మగారు కొంచెం బాగా రెడీ అయ్యి వచ్చారన్న ఫీలింగ్ వచ్చింది. దానికి నా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు నార్మల్గా పీభత్సమైన రిచ్ కాదు, ఒక రెండింట్లో ఉంటున్నామని ఒక వీడియోలో చూశాను. అలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, కొంచెం బాగా కనపడాలనిపిస్తుంది. నేను ఇది తప్పుగా ఏమైనా పోర్ట్రే చేస్తున్నానని అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. ఇది వేరే రకంగా ఏమైనా ఎవరికైనా అర్థమైతే మాత్రం. బట్ నేను చెప్పాలన్న ఇంటెన్షన్ ఏంటంటే, బీభత్సమైన అన్నీ వేసుకోగలం అనుకునే వాళ్ళు అలాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం సింపుల్గా వెళ్తారు. మనం నార్మల్గా వెళ్తే కొంచెం మన వాళ్ళకి నెగిటివ్ అవుద్ది, మనం ఇంత రిచ్ అని తెలియకూడదు అన్నట్టుగాను, మనం అంత బిల్డప్గా వెళ్ళకూడదని. నార్మల్గా ఒక ఫంక్షన్కి ఎలా వెళ్తాం, ఓవర్ రిచ్గా వెళ్తాం. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు అంత రిచ్గా రారు. కానీ ఇక్కడ డెమాన్ వాళ్ళ అమ్మగారు చాలా బాగా రెడీ అయ్యి
అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నట్టు కాకుండా ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ కనపడింది అక్కడ. దీన్ని నేను ఎలా పోర్ట్రే చేస్తున్నానో నాకేమో మంచి పాయింట్ చెప్పాను అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది అది. ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనిపించింది, సూపర్గా మంచిగా రెడీ వచ్చారు, బాగా అనిపించారు నాకు సింపుల్గా. తర్వాత ఆవిడ వచ్చేటప్పుడు చింటూ 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 అన్నది. ఇది నాకు తెలుసు కాబట్టి దీని గురించి కూడా ఒక 1 minute చెప్తాను. ఇది ఏం జరగద్దంటే అక్కడికి 2 మనుషులు తీసుకెళ్తారు, ముసుకేసుకొని తీసుకొస్తారు గేట్ దగ్గరికి. ఆవిడ గేట్ బయట ఉన్నప్పుడే ఒక మైక్ ఉంటుంది, ఈవిడ మైకు. ఆ మైకులో చెప్పిస్తారు వాళ్ళు, ఇప్పుడు చెప్పండి మీ కొడుకుని పిలవండి అని. అప్పుడు చింటూ చింటూ అని పిలుస్తున్నారు ఆవిడ. పిలిచిన తర్వాత గేట్లు ఓపెన్ చేస్తారు. అతను ఇంట్లో అంతా ఎత్తుకుంటున్నాడు. వచ్చి రాగానే నాకు సూపర్ అనిపించింది ఏంటంటే, అందరూ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఇల్లంతా తిరిగాడు డెమాను. అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చారు. ఫస్ట్ రీతు ఆంటీ అనేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంత బిగ్ రిలీఫ్ అంటే రీతుకి అండ్ డెమాన్కి. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంకా అన్నిటికీ తెలుగు చరిత్ర ఎందుకు చెప్తాను. సంజన గారి విషయంలో కూడా ఒకటి జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం ఏం జరిగిందంటే, ఎన్ని సీజన్స్ చూసాం, ఏ లవ్ ట్రాక్ వచ్చినా కూడా ఆ లవ్ ట్రాక్, ఆ ఫేక్ కావచ్చు జెన్యూన్ కావచ్చు, ఆ లవ్ ట్రాక్లు అన్నింటిలో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం టెన్షన్ ఉంటారు. అమ్మాయి ఏంట్రా నాయన తలగా నొప్పి, వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అని చాలామంది పేరెంట్స్ అన్నయ్య కూడా ఉన్నాయి వచ్చిన తర్వాత కంపు చేసినవి కూడా ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ సీజన్లో వీళ్ళిద్దరికి బిగ్ రిలీఫ్. ఎందుకంటే వీళ్ళ అమ్మగారు వచ్చి రీతుతో బిహేవ్ చేసిన విధానం ఎవ్వరు అనుకోనుంటారు, ఇలా బిహేవ్ చేస్తారు ఆవిడ, ఇంత మంచిగా కలుపుకొని వెళ్తారు, మన బిడ్డ లాంటిదే కదరా అన్నట్టుగా ఆవిడ కలుపుకొని పోయిన విధానం వల్ల వాళ్ళకి బీభత్సమైన రిలీఫ్. ఏమంటారో ఏంటో అన్న టెన్షన్లో ఉన్నారు వాళ్ళంతా. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం జరగడం, ఇది కూడా ఫస్ట్ టైం జరగడం. ఇలా ఎవరికి కూడా అంత సింపుల్గా డీల్ చేసి వెళ్ళలేదు, టెన్షన్ పడతా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ చాలా సింపుల్గా కూడా చాలా హ్యాపీగా జరిగిపోయింది. లాస్ట్ సీజన్లో కూడా కొంచెం బాగానే జరిగింది. విష్ణుప్రియాది వాళ్ళ పృథ్వీది కూడా వాళ్ళ నాన్నగారు వచ్చి లైట్ తీసుకున్నారు, బాగా హ్యాపీగా ఉండిపోయారు. తర్వాత సరికి రీతు డెమాన్ అమ్మ వాళ్ళ అమ్మగారు వచ్చి డెమాన్ అండ్ రీతు ఇద్దరికి తినిపించారు. ఇద్దరికి సున్నులను తినిపించేది చూస్తుంటే సూపర్ రా నాయన అన్న ఫీలింగ్ వచ్చింది. కల్మషం లేకుండా హ్యాపీగా తినిపిస్తున్నప్పుడు ఏమన్నా కమెడియన్ రా నాయన ఏమన్నా చూడండి, ఏమంటాడంటే తినిపిస్తుంటే సున్నుండా ప్రోటీన్ పౌడర్ లాగా ఉంది అంటాడు. ఎందుకంటే బలవంతుడు కదా, ఎప్పుడు ప్రోటీన్ తాగుతుంటే ఎగతాలుగా మాట్లాడుతూ వాళ్ళు అమ్మకుండా నవ్వుకుంటా ఉంటే డెమాను అందరు నవ్వుకుంటూ డెమాను డ్రై ఫ్రూట్లే అన్నా అనేది అంటాడు. చాలా బాగుంది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాడంట. డెమాన్కి అన్నం తినిపిస్తూ ఉన్నారు, తల్లి ప్రేమ చాలా రోజులైంది కదా అందుకని తినిపిస్తున్నారు అనేసి డెమాన్ చెప్తూ ఉంటాడు. తర్వాత అంట్లు దోమతా ఉన్నారు, తినేసి అంట్లు దోమడానికి వెళ్తే రీతు చౌదరి చిన్నపిల్లతనం చూడండి, ఆంటీ మీ పిల్లడు రోజు వంట చేస్తుంటే అంట్లు దోమేది నేనే ఆంటీ అని నవ్వుతూ ఉంటే ఆవిడ కూడా అవునా సరే అమ్మ అనేసి నవ్వుతున్నారు, బాగా అనిపించింది. తర్వాత ఇమాన్యుల్ పవన్ పెళ్ళెప్పుడు ఆంటీ అనగానే తనూజ కూడా ఎప్పుడు ఆంటీ అనగానే లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారమ్మా మా పిల్లోడికి బయట అనేసి నవ్వుకుంటా చెప్పేసరికి అందరూ ఏ అనగానే తనూజ లేడీస్ అంటే అమ్మాయిలు కాదు అనేసి ఎగతాళి చేస్తూ ఉంది. లేడీస్ అంటారు అమ్మాయిలు కాదు. ఇక్కడ ఎమోషనల్ మూమెంట్ స్టార్ట్ అయింది. మంచి మదర్ సాంగ్ వేసుంటారు అక్కడ, అమ్మా నీవెన్నె అలాంటి సాంగ్స్ ఏదో వేసుంటారో వీళ్ళందరికీ తడిసి ఇంకా ఎమోషనల్ రైడ్ కదా ఇంకా అసలు ఆ ఫీలింగ్. ఇప్పుడు అమ్మ అంటే ఎవరికైనా ఎమోషనల్ కదా, అలాంటి మూమెంట్లో భరణి గారు ఎమోషనల్ అవుతారు, సుమన్ శెట్టి అన్న ఎమోషనల్ అవుతారు. వీళ్ళందరికంటే కూడా అసలు ఎమోషనల్, ఆ తల్లి వద్దు నాకు పేరెంట్స్ వద్దు రావాల్సిన అవసరం లేదనేసి ఫీల్ అయ్యి అందరికీ సాక్రిఫైస్ చేస్తున్న కళ్యాణ్ కూడా కన్నీళ్ళు పెడతా ఉంటాడు. అక్కడ తెలుస్తుంది తనకి ఎంత ప్రేమ ఉందో ఫ్యామిలీ మీద. కానీ దూరంగా ఉండబట్టి ఆ ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది తప్పించి కళ్ళ కన్నీళ్ళు కారుతుంటే నార్మల్ ఏడుపు కాదు అది. అండ్ రీతు చౌదరి కూడా ఏడుస్తుంది, తనూజ గారు కూడా ఏడుస్తుంది. అంత ఎమోషనల్ అయిపోయారు అన్నట్టు కనిపిస్తుంది. అంటే వాళ్ళ మదర్ వచ్చి అందరితో అంత బాగుండిపోయేసరికి ఆ మదర్ సాంగ్కి అందరూ కనెక్ట్ అయిపోయారు. దాంతోపాటుగా అదే మూమెంట్ నాకు భలే అనిపించింది. డెమాన్ పవన్ బ్లెస్సింగ్స్ తీసుకునేది. తర్వాత అన్నిటికంటే బాగా అనిపించింది డెమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు రీతు చౌదరిని హార్ట్ఫుల్గా హక్ చేసుకుని గడ్డం పట్టుకుని ఇలా పట్టుకునేది, వాళ్ళ కూతురిని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేసిన విధానం సూపర్ అనిపించింది. వితౌట్ ఎనీ అంటే ఏ రకంగా కాకుండా కల్మషం లేకుండా చాలా హ్యాపీగా రీతు చౌదరి కూడా స్పెండ్ చేస్తారని క్లియర్గా అర్థమైంది. రీతు చౌదరి కూడా అందుకే ఏడ్చింది లాస్ట్ మూమెంట్లో వెళ్ళేటప్పుడు, అందరూ ఏడ్చారు. సూపర్. అంతే డెమాన్ పవన్ లాంటి పర్సన్కి నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ నాన్నగారికి నాలుక బాగా ఆపరేషన్ చేశారని, క్యాన్సర్ నుంచి కోలుకున్నారని నేను ఎక్కడ వచ్చేది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాంటి ఫ్యామిలీ కష్టాల్లో ఉండి ఒక రెంట్ హౌస్లో ఉన్నారంట. నేను ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, ఎవరికి ఏదంటే తెలిసినప్పుడు చెప్పకుండా ఉండదంటే అది ఇన్ఫ్లుయెన్స్ కాదు, అది వాళ్ళు ఏదో పూర్ అని చెప్పి మిమ్మల్ని ఓటేయమని కూడా చెప్పట. బట్ అలాంటి ఫ్యామిలీ నుంచి ఒక మనిషి స్వయంగా ఎదిగి బాడీగా పెంచి అథ్లెట్ బాడీ పెంచి చాలా మెడల్స్ సంపాదించి హౌస్ లోపలికి వచ్చి లాస్ట్ వీక్ వరకు అంటే ఫ్యామిలీ వీక్ వరకు ఉండి రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని పెద్ద హౌస్ అయిన బిగ్ బాస్ హౌస్ లోపలికి తీసుకొని వచ్చి కోట్ల మందికి పరిచయం చేశారంటే దట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ.
ఇక దాంట్లో ఏం చెప్పుకుంటాం, ఒక కొడుకు ఇంతకు మించి ఏం ప్రూవ్ చేసుకుంటారో అన్న ఫీలింగ్ వచ్చింది. కష్టపడి తనకు తానే ఎదిగి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ప్రపంచానికి పరిచయం చేశారు అనిపిస్తుంది. ఇలా అందరూ కూడా. కానీ ఇతను అంటే నాకు సడన్గా వచ్చింది ఇది కదా, సడన్గా అవకాశం వచ్చింది ప్రూవ్ చేసుకున్నాను టూ గుడ్ అనిపించింది. వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ డెమాన్ పవన్ ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత దీని గురించి రీతు చౌదరికి ఏం జరిగిందో తెలియదు, లైవ్లో చూసాను. వీడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఎందుకో బాత్రూంలోకి ఎమోషనల్ అవుతూ వెళ్ళింది. దాని తర్వాత తనుజ రీతు అనేసి పిలుస్తూ బాత్రూంలోకి వెళ్ళాడు. తర్వాత వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నా కొంచెం ఎమోషనల్గా బయటకు వస్తారు. ఏమన్నా అన్నారా, లేదంటే అంత బాగా చూసుకున్నారు నన్ను మీ అమ్మగారు అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళింది అనేది తెలుగు ఎపిసోడ్లో చూడాలి. అండ్ హింట్స్ నాకు తెలిసింది ఏంటంటే కళ్యాణ్తో వాళ్ళ అమ్మగారు బాగా మాట్లాడారని, కళ్యాణ్తో మీ ఇద్దరిది బాగుంటుంది అన్నట్టుగా అట్లా చెప్పారనేది నాకు టాక్. అది ఎపిసోడ్లో వేస్తారా లేదా, లైవ్లో వస్తుందా లేదా తెలియదు. కానీ బాగుందంట, నువ్వు బాగా ఆడాలా, నువ్వు విన్ అయ్యి రావాలనేసి గట్టిగా చెప్పారంట. రీతుతో కూడా బాగా మాట్లాడేసి వచ్చారంట. ఇది జరిగింది. అందరితో బాగా మాట్లాడారంట. తనుజ గారితో బాగా మాట్లాడారు, ఇమానుయల్తో బాగా మాట్లాడారంట వాళ్ళ అమ్మగారు. తర్వాత సరికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రోమో వచ్చింది చూసారా, నాకు హైలైట్ అనిపించింది. అది కూడా ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటిసారి ఇలా జరగడం, అది సంజన గారికే జరిగిందని. ఏంటంటే తమిళలో ఒక ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ వీక్లో లోపలికి ఇద్దరు వచ్చిందే ఉంది, కానీ ఇంతవరకు ముగ్గురు వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం. నాకు ఏదైనా రాంగ్ ఉంటే మీరే చెప్పాలి. ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ మెంబర్ని లోపల ఉన్న కంటెస్టెంట్ని చూడడానికి ఒక ఫ్యామిలీ నుంచి ముగ్గురు రావడం ఫర్ ద ఫస్ట్ టైం. ఇద్దరు కొడుకులు, వాళ్ళ హస్బెండ్, ముగ్గురు వచ్చారు. అంతకుముందు ఎప్పుడు వచ్చినా కూడా ఇద్దరే హైయెస్ట్ వచ్చారు, ముగ్గురు ఎప్పుడు రాలి నాకు తెలిసినంత నేను ఆలోచించి చేస్తున్నా. మీకు ఏదైనా ఉంటే రెక్టిఫై చేయండి కింద కామెంట్లో. సూపర్. ఆల్రెడీ 4 ఫ్లవర్స్ వెయిట్ చేస్తున్నాయి. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లవర్ ఏమో నాకు తెలిసి దాని మీద ఏదో రాసింది కూడా, సంజన గారి కోసం పంపించారనుకుంటా. అది టేబుల్ మీద వెయిట్ చేస్తున్నాయి. హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు ఎంటర్ అవగానే నేను ఇందాక చెప్పినట్టుగానే సంజన గారికి ఆల్రెడీ కన్నీ లాగిపోయాయి. యాజ్ పర్ ద ప్రోమో పెద్ద ఓవర్ ఎమోషనల్ అయినట్టు కనిపించలా. అది ఏమనిపిస్తుంది, తెలియకుండా ఆశ్చర్యపరిచే మనకి ఒక ఇన్సిడెంట్, మనం కోరుకున్న ఇన్సిడెంట్ కళ్ళ ముందు కనపడితే ఏం చేయాలని అర్థం కానీ ఆశ్చర్యంలో ఉన్నారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సంజన గారు హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి లైట్గా. హీఈ్ లుకింగ్ లైక్ మీ ఓన్లీ. ఎందుకంటే చిన్న పిల్లలు ఎట్లా ఉంటుంటే 10 రోజులకి 7 రోజులకి 8 రోజులకి ఒకసారి వాళ్ళ ఫేస్తో సహా మారిపోద్ది. వాళ్ళు ఎక్కడైనా పెట్టేసి వస్తే ఒక వారం తర్వాత పోతే మనమే కనుక్కోలేము మన బిడ్డని. అలా చేంజ్ అవుతుంది. ఆవిడ వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లాడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ పేపర్స్గా మారిపోతాయి ఫేజ్లు. ఈజ్ లుకింగ్ లైక్ మీ ఓన్లీ, నాలాగే ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది, నవ్వుకుంటా ఉంది. తర్వాత వాళ్ళ పిల్లోడు, పెద్ద పిల్లోడితో ఇమాన్యుయల్కి ముద్దు పెట్టించారు. ఇమాన్యుయల్ అంటే ఖచ్చితంగా సంజన గారికి చాలా ఇష్టం అండి. ఇమాన్యుయల్కి చేతి మీద ముద్దు పెడుతుంటే ఇమాన్యుయల్ ఫుల్ హ్యాపీ, అందరూ హ్యాపీ. ఆ పిల్లోడు చిన్న చలాకీ కాదు, ఆ పిల్లోడు గురించి చెబుదాం. తర్వాత సరికి ఇమాన్యుయల్ ఎత్తుకొని, రే పెద్దోడా నువ్వు క్యూట్రా, మీ అమ్మని పంపించి నోడరా, అందరితో కొడ వేసుకుంటారా తమ్ముడు, ఏంద్రా తమ్ముడు నేను చెప్పలేకపోతున్నారు తమ్ముడు, నువ్వేనా చెప్పనంటే ఓకే అమ్మ ఏమైనా సీన్ రా స్వామి ఓకే అంటాడు ఆ పిల్లడు. ఓకే అంటే అందరూ నవ్వుకుంటారు. తర్వాత సంజన గారు హస్బెండ్తో గుస్సా కోపం ఉందా, నేను ఎక్కువ గొడవ వేస్తున్నానే, కోపం ఏం కాదు, లైవ్ చూస్తుంటే ఏంట్రా ఇంత కంట్రోల్గా ఉంది, ఏమైందిరా ఈ పిల్లకి అనేసి నాకు అనిపించింది. ఏంటి అసలు గొడవ వేసుకోవట్లే అన్నట్టుగా అనిపిస్తుంది, నువ్వేంటి అంత కామ్గా ఉన్నావు అన్న ఫీలింగ్ వచ్చింది అనేసరికి ఇమాన్యుయల్ పిలిచి నేను అసలు కామ్గా ఉన్నాడు, వాడి ఫైట్లు చేసుకోవట్లేదు అనేసి వీళ్ళే ఆశ్చర్యపోయారంట. హస్బెండ్ 10% ఇక్కడ చూసింది, 10%కి ఏంటన్నా అతిరాకోతలం చేస్తున్నావమ్మా నువ్వు అమ్మో అనేసి అనుకోండి. బాగా ఫన్నీగా అనిపించింది. ఇమాన్యుయల్ ఇస్ వెరీ ఎంటర్టైనర్ స్వామి. ఏ సిచ్యువేషన్ అయినా అవతలను హర్ట్ చేయకుండా ఎంటర్టైన్ చేయాలంటే ఇమాన్యుయలే. తర్వాత సరికి లాస్ట్లో మమ్మ ఎక్కడ అని అడుగుతారు క్యాప్టెన్సీ బోర్డులోది. సంజన గారు అడిగితే వాళ్ళ కొడుకు వెళ్ళి చూపించి ముద్దు కూడా పెడతారు. సంజన గారు ఫస్ట్ క్యాప్టెన్ అయ్యారు అనేది సూపర్ మూమెంట్. ఇక్కడ నేను మీరు షేర్ చేసుకోవాల్సింది అంటే సంజన గారి హస్బెండ్ ఇమాన్యుయల్తో చాలా బాగా మాట్లాడారంట. తర్వాత సరికి సంజన గారు ఎమోషనల్ అయ్యే ప్రోమోలు అయ్యి కానీ బాగా ఎమోషనల్ అయ్యారంట, వెళ్ళిపోయేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారంట. అది మనం ఎపిసోడ్లో చూస్తాం. దాంతోపాటుగా హౌస్ మేట్స్ అందరూ ఫుల్లీ హ్యాపీగా పిల్లకాయలతో ఆడుకున్నారు. అండ్ ఇంక వన్ మోర్ థింగ్, ఈవిడికి అవకాశం ఎలా వచ్చిందని కొంతమందికి తెలియకపోతే దీని తర్వాత ఒక వీడియో వస్తుంది అర్ధరాత్రి కూసుకుంది, దాంట్లో క్లియర్గా చెప్పను. ఖచ్చితంగా సంజన గారికి బిగ్ బాస్ సంజన గారి గేమ్ను నాశనం చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. నేను అర్ధరాత్రి కూసుకొని వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది. అది ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత అది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వస్తే అది చూడండి. దీంట్లో మొత్తం చెప్పాలని లేదు, దీన్ని స్పాయిల్ చేయాలని అనుకోవట్లేదు. నాకు కోపం వచ్చింది ఆ వీడియోలో చెప్పాను. ఇది ఎలా వచ్చిందంటే నిన్న అర్ధరాత్రి బిగ్ బాస్ ఒక సడన్ డెసిషన్ తీసుకొని హౌస్లోకి కన్ఫెషన్లోకి సంజన గారిని పిలిచి, సో ఆయన ఒక అవకాశం ఇచ్చి ఈవిడికి ఫ్యామిలీ అవకాశం రావాలి అంటే మీరు ఇది చేయాలి అనేసి హౌస్ మేట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి హౌస్ మేట్స్తో చేయించేలాగా చేయించుకొని ఈ అవకాశం ఇప్పించాడు. అది ఏం జరిగిందని నాకు భయంకరమైన కోపం వచ్చింది. బిగ్ బాస్ ఆవిడ ఆటనే నాశనం చేశాడు. దాని గురించి నెక్స్ట్ వీడియో వస్తుంది, అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఈ 2 ప్రోమోలు ఓవర్ ఎమోషనల్ ప్రోమోస్. ఈరోజు ఎపిసోడ్ కూడా అదరబోతుంది. నెక్స్ట్ వీడియో కళ్యాణ్కి సంబంధించిన ప్రోమోనో దివ్య గారికి సంబంధించిన ప్రోమోనో వస్తుందని టాక్. అది వచ్చినప్పుడు కూడా దాని రిలేటెడ్ వీడియో చేసుకుందాం.
2 గుడ్ అండి. మొత్తం మీద ఓవరాల్గా 2 గుడ్. సంజన గారి ఆశ తీరింది. సంజన గారు అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరి బిడ్డల్ని చూసుకోగలిగింది. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. 3 వచ్చారు సంజన గారి కోసం, 3. ఇంకా అది ఎవరికి జరగకపోవచ్చు. లాస్య గారికి వచ్చినా, నాకు వచ్చినా, ఎవరికి వచ్చినా ఇద్దరే బిడ్డలు ఉన్న వాళ్ళకి ఇద్దరే, రవికి వచ్చినా ఇద్దరే వచ్చారు. కానీ 3 రావాల్సిన అవసరం ఎవరు రాలే. ఈవిడికి 2 బిడ్డలు ఉన్నావు. ఆ ఒక్క బిడ్డని వదిలేసి రావడం, ఈ మధ్య పుట్టినా కూడా 3 వచ్చి చూసిపోయారు. ఈవిడ బిగ్ బాస్ ఇంకొకటి కూడా మంచి పని చేశాడు. ఆవిడ నామినేషన్లో ఉన్నారు. లాస్ట్ సీజన్లో టేస్టీ తేజాకి చేసినట్టుగా లాస్ట్ దాకా లాక్కుంటా వెళ్తే ఈ పర్టికులర్ వారం ఆవిడకి డేంజర్ జోన్లో గట్టిగా ఉండిపోయారు. ఎందుకంటే ఓట్లు పడవు కదా. ఈ స్టార్టింగ్లోనే రావడం కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బట్ దట్టు శుక్రవారం దాకా లాగి ఒక తల్లిని, అది కూడా ఆవిడకి ఆస్తమా ఉందని అంటున్నారు. దాంతోపాటుగా ఆవిడ ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయిపోతున్నారు. బిడ్డలు రావట్లేదని ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆవిడ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఆవిడ బాధపడడం కూడా మంచిది. కానీ బిగ్ బాస్ మనసు మార్చుకొని ఎర్లీగా పంపించిన విధానానికి బిగ్ బాస్ టీమ్ని అప్రిషియేట్ చేయాలి. 2 గుడ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మా 10 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత వీడియోకి మస్ట్ అండ్ షుడ్గా చూడండి. సూపర్ ఉంటుంది. అండ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ మామ. బాయ్.